పోదాము రాండి, ధాన్యం కొనుగోలు మీద మాట్లాడదాం జాయింట్ కలెక్టర్ అని చెప్పారు. అంటే వరి కోతలకి 20 రోజుల ముందే ఎమ్మెల్యే గారు జాగ్రత్త పడి రైతుల్ని మా ముఖ్య నాయకులందరినీ పిలిచి 6వ తేదీ జాయింట్ కలెక్టర్ దగ్గర తీసుకుపోయి ఒడ్లు తిరుపతి ఇతర జిల్లాలో చాలా తక్కువ రేటుకు పోతున్నాయండి, అందుకని ఈసారి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా ఒడ్లు కొనిపించడానికి సమాయత్తం కాండి అని మాట్లాడారు ఎమ్మెల్యే గారు. అంటే కరెక్ట్గా ఈ రోజుకి 2 రోజులు. ఎప్పుడైనా ప్రతిపక్షం కృషి చేస్తుంది, రైతు నష్టపోతున్నాను ఇంకో నష్టపోతాను కృషి చేస్తుంది. ఈసారి ప్రతిపక్షం కృషి చేయలే. ఎమ్మెల్యే గారే రైతాంగం దెబ్బతింటారని ప్రయత్నం మొదలుపెట్టారు. గతంలో తెలుగుదేశం టైంలో తొలి పంటలో నిమ్ము శాతాన్ని బట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఒడ్లు కూల్చుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు అది ఎత్తేసారు, వైసీపీ వచ్చిన తర్వాత అది ఎత్తేసారు. మళ్లీ పాత పద్ధతి కొనసాగించాలని కోవూరు రైతులు రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా 2 సంవత్సరాల క్రితం 3 సంవత్సరాల క్రితం కోవూరులో 72 రోజులు 72 గంటలు నిరవధిక ధర్నా చేశారు. అయినా దొన్నపోతు మీద ఆనపడ్డట్టున్నారే కానీ కుదరలేదు, చేయలే. మన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత మన ఎమ్మెల్యే గారు సివిల్ సప్లైస్ మినిస్టర్తో సివిల్ సప్లైస్ కమిషనర్తో మాట్లాడి పాత పద్ధతిని అమలు తెచ్చేదానికి కృషి చేసి మొన్నటికి రైస్ మిల్లర్లతో కూడా కలెక్టర్ ప్రత్యేకంగా సమావేశమయ్యి కఠినంగా మాట్లాడి మీరు కొలవాల్సిందే, 17% కన్నా ఎక్కువ ఉన్నా కూడా క్వింటాల్కి శాతానికి కేజీ లెక్కన అదనం తీసుకొని మీరు కొలవాలని ప్రభుత్వం చెప్పించారు. అధికారులు నిన్న రైతులతో రైస్ మిల్లర్ సమావేశం పెట్టి గట్టిగా చెప్పారు. ఇది మా ఎమ్మెల్యే చేసిన కృషి. మీరు నెల తర్వాత గబక్కన మెలకు వచ్చింది మీకు కుంభకర్ణుడు కానీ 6 నెలల రూపాయలు వేసినట్టు మీరు నెల రోజుల తర్వాత మీకు గుర్తొచ్చి రైతుల సమస్యల గురించి మాట్లాడుతున్నారు. ప్రతిపక్షం వాస్తవంగా ముందు మాట్లాడాలి, ప్రతిపక్షం ఆ ప్రయత్నం చేయలే. ఎమ్మెల్యే గారి ప్రయత్నం మొదలుపెట్టి ఒక కొలుక్కు వచ్చిన తర్వాత ఈ క్రెడిట్ అంతా ఎమ్మెల్యే గారికి ఆడబోద్దు, ఈ క్రెడిట్ రానికూడదని ఒడ్డు ధర తక్కువ ఉండే దాని మీద బేస్ చేసుకుని ఎమ్మెల్యే గారి మీద రాళ్ళేసే ప్రయత్నం చేశారు. కానీ ఎమ్మెల్యే గారు దాంట్లో రైతాంగానికి ఉపయోగపడేందుకు రైతాంగం ఎంతో కొంత నష్టం తగ్గించేందుకు తీవ్ర కృషి చేశారు. రెండో విషయం, అవినీతి అక్రమాల గురించి మీరు మాట్లాడుతున్నారు, రైతుల సమస్య గురించి మీరు మాట్లాడుతున్నారు. నేను ఒక మాట అడుగుతా, డెల్టాలో సదరన్ ఛానల్ కింద కానీ ఈస్టర్న్ ఛానల్ కింద కానీ రెండో పంటలో తొలి పంటలో కాలువలు తవ్విన సంవత్సరం డెల్టా చరిత్రలో లేదు. డెల్టా 100 ఏళ్ల చరిత్ర ఉంటే, కలిగి రిజర్వాయర్ డెల్టా 100 ఏళ్ల చరిత్ర ఉంటే కాలువలు తవ్వకుండా రెండో పంట ఇచ్చిన చరిత్ర మన తాలూకాలో లేదు. ప్రసన్న కుమార్ డ్యాంలో మాత్రమే, వైసీపీ డ్యాంలో మాత్రమే కాలువలు తవ్వకుండా రెండో కారు ఇచ్చారు. మీకు అందరూ గుర్తునే ఉంటుంది. రెండో కారు ఇచ్చినా సగం మంది రైతులు రెండో కారు వేయలేదు, ఎందుకంటే కాలువలు తవ్వలేదు, నీళ్లు కొసగా పారితేయలేదు అని భయపడి రెండో కారు వేయలేదు. మీరు కూడా రైతులను ఉద్ధరించే వాళ్ళ మాదిరిగా మాట్లాడతారు చెప్పండి. ఇంకొకటి, మీరు రెండో కారులో 2020లో రెండో కారులో తడిసిన నోట్లు తీసుకోవాలని చెప్పారు. పుట్లో కొత్త నిర్వచనం వచ్చింది మీ టైంలో ప్రసన్న కుమార్ గారు. 920 కేజీల నుంచి 950, 970, 1000, 1050, పుట్టికి 1100 కూడా మీరు కొలిపించారు. అప్పుడు ఎంతమంది ఏం చేశారో, ఎంతమంది దాంట్లో ఏముందో ఎల్లుండి ప్రెస్ మీట్లో మాట్లాడుకున్నాం. సోమవారం తర్వాత జరిగే ప్రెస్ మీట్లో అప్పుడు ఎవరి పాత్ర ఏంది, రైతులు ఎంత నష్టపోయారో సోమవారం తర్వాత ప్రెస్ మీట్లో మాట్లాడుకుందాం. అది ఈ ఎమ్మెల్యే గారు ఆ వైపు పోకుండా కాలువలు ఇచ్చే విషయంలో కానీ రైతాంగానికి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా గిట్టుబాటు ధర ఇప్పించే విషయంలో కానీ నెల ముందుంచే కృషి చేసి ఒక కొలిక్కి తీసుకొచ్చారు.
దాన్ని అభినందించకపోతే ఇబ్బందిలే మాకు. వాస్తవంగా ప్రతిపక్షమైన కేసీఆర్ ఒకరోజు తెలంగాణ అసెంబ్లీలో మాట్లాడారు, 108 ఎవరు పెట్టినా చాలా గొప్పదని. ఆ విజ్ఞత మీకు ఎటు తిరిగి లేదు. ఆ విజ్ఞత లేకపోగా రైతాంగం కోసం